హాయ్ గైస్ ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ 2. ఓకే, సో ఈ ప్రాబ్లం నిన్నటి ప్రాబ్లంకి సెకండ్ వర్జన్ అనమాట. సో నిన్నటి ప్రాబ్లం మనం సింపుల్గా గ్రీడీ తోటి సాల్వ్ చేసేసినాం, బట్ ఈరోజు ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఈ ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ దీన్ని ఎండ్కి కోడ్ కూడా చూద్దాం. సో ప్రాబ్లం ఏముంటుందో చూద్దాం. యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ విత్ పాజిటివ్ ఇంటీజర్ కే. ఓకే, సో నిన్నట్లాగానే మనకు ఒక అరే ఇచ్చిండ్రు అండ్ పాజిటివ్ ఇంటీజర్ కే కూడా ఇచ్చిండ్రు. సో నిన్నటి ప్రాబ్లంలో మనం పాజిటివ్ ఇంటీజర్ కే ఇవ్వలేదు. ఓకే, సో ఈ రోజు మనకు ఒక కొత్త పారామీటర్ యాడ్ అయింది. ఓకే, ఆ పారామీటర్ ఏంటో చూద్దాం. అండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆ అరేలో. అండ్ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ యొక్క లెంత్ ఎక్స్ ఉన్నది అని అంటుండు. అండ్ ఆ ఎక్స్ని మనం మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, సో లాంగెస్ట్ పాసిబుల్ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ లెంత్ మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఒక వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఇక్కడ మనకి ఇచ్చిండు. సో నిన్న వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ డెఫినేషన్ ఏముండే, సబ్ 0 ప్లస్ సబ్ 1 mod 2 ఈజ్ ఈక్వల్స్ టు సబ్ 1 ప్లస్ సబ్ 2 mod 2 అని ఉండే. బట్ ఈరోజు మనకు ఒక ఎక్స్ట్రా పారామీటర్ కే ఇచ్చి mod k ఈజ్ ఈక్వల్స్ టు mod k ఈజ్ ఈక్వల్స్ టు అని అన్నిటికీ mod k చేసిండు. నిన్న k ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉండే. ఓకే, సో ఈరోజు k వాల్యూ ఏదన్నా ఉండొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ కూడా చూద్దాం. సో ఇక్కడ 1 2 3 4 5 అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాడు. అండ్ లాంగెస్ట్ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్, సో ఇది k ఈక్వల్స్ టు 2 అంటే ఇది డైరెక్ట్ నిన్నటి ప్రాబ్లం లాగానే కదా. సో నిన్నటి సొల్యూషన్ ఇక్కడ మనం డైరెక్ట్ అప్లై చేయొచ్చు k ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ ఈవెన్ సెగ్మెంట్స్ ఏమండి, 1 2 3 4 5. ఓకే, 5 సెగ్మెంట్స్ ఉన్నాయి అండ్ 5 రిటర్న్ చేసిండు. బట్ ఇక్కడ k ఈక్వల్స్ టు 3 అయింది. ఓకే, సో k ఈక్వల్స్ టు 3 అంటే నిన్నట్లాగా మనం డైరెక్ట్ చేయలేం. అండ్ దీన్ని వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ వచ్చేసి 1 4 1 4 ఫైండ్ అవుట్ చేసిండు. సో 1 4 1 4 అంటే 1 4 రెండు యాడ్ చేస్తే 5 వస్తుంది, mod 3 2 వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ 4 1కి 2 వస్తుంది, 1 4 కూడా మళ్ళీ 2 వస్తుంది. ఓకే, సో ఇట్లా రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. మనం కన్స్టెంట్స్ కూడా చూడొచ్చు ఈ ప్రాబ్లంలో. మనకు అరే లెంత్ 10⁻³ వరకు వెళ్తుంది అండ్ నమ్స్ i 10⁻7 వరకు ఉంది ఆ వాల్యూస్. అండ్ కే లెంత్ కే కూడా 1 నుంచి 10⁻³ వరకు ఉండొచ్చు. ఓకే, సో కన్స్టెంట్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, మన అరే 10⁻³ ఉంది అండ్ కే కూడా 10⁻³ ఉంది. సో రెండింటిని మల్టిప్లై చేసిన 10⁻6. సో n ఇంటూ కే కాంప్లెక్సిటీలో మనం ఏమన్నా ఆలోచించగలుగుతామా అని మనం ఫస్ట్ మనకు థాట్ రావాలి. ఓకే, సో కన్స్టెంట్స్ అయితే తక్కువ ఉన్నాయి. సో బ్రూట్ ఫోర్స్ చేయగలమా, లేకపోతే n ఇంటూ కే కాంప్లెక్సిటీలో మనం ట్రై చేయొచ్చా, లేకపోతే n² ట్రై చేయొచ్చా అన్నది మనం ఇక్కడ ఆలోచించాలి. ఓకే, ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపులే చూద్దాం. సో 1 2 3 ఎగ్జాంపుల్ ఏంటి, 1 4 2 3 1 4. One 4 2 3 1 4. ఓకే, అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాడు. ఓకే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ k ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ మనం ఏం చేయాలి, mod k ఈజ్ ఈక్వల్స్ టు అని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ s of 0 ప్లస్ s of 1 mod k ఈజ్ ఈక్వల్స్ టు s of 1 ప్లస్ s of 2 mod k ఈజ్ ఈక్వల్స్ టు అప్ టు సో ఆన్ అండ్ లాస్ట్ వరకు కదా, అండ్ n-1. సో దీని లెంత్ x అనుకుందాం, x-2 ప్లస్ s of x-1 mod k. ఓకే, ఇట్లా మనం అన్ని వాల్యూస్ని ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ మనకి mod k జస్ట్ ఈక్వల్ ఉండాలి. మనం నిన్న mod 2 ఉండే. సో నిన్న mod 2 అంటే మనం ఏం చేసినాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ అనేది 0 or 1 ఉండొచ్చు, దీని వాల్యూ 0 or 1 ఉండొచ్చు. సో అన్నిటినీ ఐదర్ మనం 0s 0s చేసి ఈక్వేట్ చేసినాం, లేకపోతే 1s 1s చేసి ఈక్వేట్ చేసేసినాం. ఓకే, సో ఇక్కడ ఈరోజు k అనేది వాల్యూ పెద్దగా కూడా ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు k 3 అయితే ఏమవుతుంది, అప్పుడు ఈ వాల్యూస్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు. ఓకే, 0 నుంచి k-1 వరకు ఏ వాల్యూ అని ఉండొచ్చు. సో ఇక్కడ కూడా 0 1 2 వరకు ఉండొచ్చు అండ్ అట్లా అన్నిటికీ పాసిబుల్ అవుతుంది ఆబ్వియస్లీ. సో మనం నిన్న జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈవెన్ 0కి చేసినాం అండ్ ఒకసారి 1కి చేసినాం, ఎందుకంటే k ఈక్వల్స్ టు 2 నిన్నటి క్వశ్చన్లో. సో ఈరోజు
మనం ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటి? ఈరోజు కూడా ఫస్ట్ 0కి వేస్తాం, దాని తర్వాత 1కి వేస్తాం, అండ్ అప్ టు అట్లా k-1 వరకు వేస్తాం. ఓకే, సో అట్లా దేనికి మ్యాక్సిమం వస్తే దాని యొక్క మ్యాక్సిమం తీసుకోవచ్చు. మన థాట్ అట్లా వెళ్ళొచ్చు. సో మన k వాల్యూ అనేది లెట్స్ సే 10 ఉంది అనుకోండి. ఓకే, సో అక్కడ నుంచి అప్పుడు మనకు వాల్యూస్ ఎట్లా వస్తాయి? 1 2 3 4 9 వరకు, సారీ 0 కూడా ఉంటుంది. సో 0 నుంచి 9 వరకు మనకి ఏదన్నా వాల్యూ మోడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చేటట్టు అట్లా ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బేసికల్లీ ఇక్కడ ఆల్ పాసిబిలిటీస్ చెక్ చేయాలి 0 నుంచి k-1 వరకు. ఓకే, సో ఆ విధంగా మనం ఆలోచించవచ్చు. ఓకే, మనం ఆ విధంగా ఆలోచిస్తే, సో లెట్సే మనం S0 S1 ఓకే ఈ అన్నిటినీ ఇట్లా మోడ్ చేసి ఇది మోడ్ k చేస్తే మనకి m వచ్చింది అనుకోండి. ఓకే, సో ఈ m అనేది ఈ వాల్యూస్లో ఏదన్నా కావచ్చు, 0 to సో 0 is less than equals to m less than equals to k-1. ఓకే, సో మనం ఆ మోడ్ చేస్తే వచ్చిన వాల్యూని m అనుకుందాం. ఓకే, జనరలైజ్ చేసుకొని పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ mని 0 నుంచి k-1 వరకు k టైమ్స్ మనం సేమ్ ఆల్గరిథం అప్లై చేస్తాం. ఓకే, ఒకసారి దీనికి ట్రై చేస్తాం, ఒకసారి దీనికి అండ్ లాస్ట్ వరకు ఇట్లా డిఫరెంట్ m వాల్యూస్కి సేమ్ ఆల్గరిథం అప్లై చేసి దాని యొక్క మ్యాక్సిమమ్స్ తీసుకోగలుగుతామా అని ఆలోచించాలి. ఓకే, సో ఆ సైడ్ మనం వెళ్తుంది మన థాట్. ఇప్పుడు మనం ఒక అరే తీసుకొని m ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకుందాం అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకుందాం. ఓకే, సో మనం ఏం చేస్తాం, దీనికి యాడ్ చేసి mod 5 చేస్తాం, అండ్ mod 5 చేస్తే దాని వాల్యూ 3 రావాలి. ఓకే, సో అండ్ సేమ్ ఈ రెండింటికి అండ్ సేమ్ ఈ రెండుకి అట్లా ఎవ్రీ అడ్జసెంట్ పేరుకి ఇది రిపీట్ చేస్తాం. ఓకే, సో అట్లా మనం అట్లా ఆ కండిషన్ సాటిస్ఫై అవుతూ మనకి ఎంత పెద్ద సబ్ సీక్వెన్స్ దొరుకుతుందో అసలు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఈ అరే తోటి మనం అర్థం చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 తోటి స్టార్ట్ చేసినాం అనుకుందాం. ఓకే, సో మనకి 2 అనేది మన సబ్ సీక్వెన్స్ లో పార్ట్ అనుకుందాం. సో 2 మన సబ్ సీక్వెన్స్ లో పార్ట్ అయితే మనకు ఆల్రెడీ 2 వచ్చింది. ఓకే, సో మనకి 2కి నెక్స్ట్ ఏ నెంబర్ యాడ్ చేస్తే, ఓకే, సో లెట్స్ సే మనం 2కి నెక్స్ట్ ఎక్స్ యాడ్ చేసినాం అనుకోండి. ఓకే, 2కి ఎక్స్ యాడ్ చేస్తే దాని మోడ్ k ఈజ్ ఈక్వల్స్ టు m అయింది. ఓకే, సో ఇది మన జనరలైజ్డ్ ఫార్ములా అనుకుందాం. సో ఇక్కడ 2 కూడా వద్దు, 2 కూడా తీసేసి ఇది మన కరెంట్ వాల్యూ a అనుకుందాం. ఓకే, సో మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? దీన్ని మనం a mod k ప్లస్ x mod k రాయొచ్చు ఈజ్ ఈక్వల్స్ టు m. ఓకే, సో దీనిలో మనకు ఆల్రెడీ తెలిసిన వాల్యూస్ ఏంటి? ఇది తెలుసు అండ్ ఇది తెలుసు. మనకు కావాల్సింది x కదా. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? ఈ వాల్యూని రైట్ సైడ్ పంపిద్దాం. సో x mod k ఈజ్ ఈక్వల్స్ టు m మైనస్ a mod k. ఓకే, సో ఇది మన ఈక్వేషన్. సో మనకి ఆల్రెడీ a తెలుసు. ఓకే, సో a అనేది ఇప్పుడు మనం కరెంట్ తీసుకున్న వాల్యూ. ఓకే, సో మనం 2 తీసుకుంటే అండ్ మనకి ఆల్రెడీ m తెలుసు. సో m ఏంటి? m వచ్చేసి 3 అనుకున్నాం. ఇప్పుడు 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో మనం ఏదన్నా నెంబర్, ఓకే, సమ్ నెంబర్ x దానికి మోడ్ k చేస్తే 1 వచ్చేటట్టు ఉంది అనుకోండి. ఓకే, సో అట్లాంటి x నెంబర్ని మనం మన 2కి యాడ్ చేస్తే అది అప్పుడు ఓవరాల్ మోడ్ అనేది m అవుతుంది అండ్ బేసికలీ ఆ ఈక్వేషన్ చెప్తుంది. ఓకే, సో మన దగ్గర a అనే ఒక వాల్యూ ఉంటే, సో మనకి ఎట్లాంటి వాల్యూని మనం యాడ్ చేస్తే అది ఆ రెండు వాల్యూస్ యొక్క సమ్ మోడ్ k ఈజ్ ఈక్వల్స్ టు m అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి m మైనస్ a mod k చేయాలి. ఓకే, సో అప్పుడు మనకి x mod k వస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 ఉంది అండ్ మనకు కావాల్సిన ఏంటి? x mod k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో మనకి సమ్ వాల్యూ x దాన్ని మోడ్ చేస్తే 1 రావాలి. ఓకే, సో దాన్ని మోడ్ 5 చేస్తే 1 వచ్చేటట్టు ఉన్నదనుకో మన అరేలో ఏదైనా నెంబర్, దాన్ని మనం ఈ సీక్వెన్స్లో నెక్స్ట్ నెంబర్ లాగా అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం ఏ నెంబర్ ఉందో అట్లా. సో 4 ఉందా అట్లా అంటే 4 mod 5 అనేది 4 అవుతుంది. సో 4 కాదు.
సో 9 mod 5 అనేది కూడా 4 అవుతుంది, అది కూడా పాసిబుల్ కాదు. సో 6 mod 5 అనేది 1 అవుతుంది. ఓకే, సో ఇది పాసిబుల్ అవుతుంది. సో మనం ఫస్ట్ 2 తీసుకుంటాం, దాని తర్వాత మళ్ళీ 6 తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో మనకి కరెంట్ ఉన్న వాల్యూ ఏలో 6 పెట్టుకొని చూద్దాం ఈసారి. సో m మైనస్ ఇదే ఫార్ములాలో ఇది ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో m మైనస్ a mod k అంటే m మైనస్ 6 mod 5. సో m మైనస్ 1, ఇది వచ్చేసి m ఏంటి, m ఆల్రెడీ 3, సో 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే, సో ఏదో నెంబర్ దాని మాడ్ k చేస్తే మనకి 2 రావాలి. ఓకే, సో నెక్స్ట్ అట్లాంటి నెంబర్ ఏమన్నా ఉందో చూద్దాం. సో ఇక్కడ 3 mod 5 చేస్తే మనకి 3 వస్తుంది, సో ఇది పాసిబుల్ కాదు. బట్ ఇక్కడ ఈ నెంబర్ ఉంది. ఓకే, 2 mod 5 చేస్తే 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ 6 2 వచ్చేసింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో 6 పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మనకి నెంబర్స్ని మనం ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇట్లా అనుకోవచ్చు, ఓకే మనం ఫస్ట్ 2 తీసుకున్నాం, దాని తర్వాత 6 తీసుకున్నాం, దాని తర్వాత 2 6. ఓకే, 2 6 2 6 2 6 అట్లా తీసుకుంటే ప్యాటర్న్ రిపీట్ అయిపోతుంది, అట్లా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు. బట్ ఎవ్రీ టైం అట్లా వర్కౌట్ కాదు. ఎందుకంటే సో లెట్స్ సే మనం ఇక్కడ 6 కాకుండా ఇక్కడ 5 ఉంది అనుకోండి. ఓకే, సారీ 5 కాదు, ఇక్కడ 7 ఉంది అనుకోండి. ఓకే, సో ఇక్కడ 7 ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే 7 mod 5 అనేది 2 అవుతుంది. ఓకే, సో మనకి అన్ని వాల్యూస్ అండర్ మాడ్లో 2 6 2 6 2 1 2 1 2 1 లాగా ఉండాలి. ఓకే, సో అది మనం వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చు, బట్ అండర్ మాడ్లో మనకి 2 1 2 1 2 1 ప్యాటర్న్ రిపీట్ అవుతుంది ఒకవేళ మనం m ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకుంటే. ఓకే, సో అట్లా మనం ప్రతి m ట్రై చేయొచ్చు. ఓకే, సో మనకి అట్లా m ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇట్లా ప్యాటర్న్ రిపీట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని జనరలైజ్ చేసి ఒక అప్రోచ్ ఆలోచిద్దాం. ఓకే, మనకు అబ్జర్వేషన్స్ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, మనం నెక్స్ట్ ఎలిమెంట్ని ఇట్లా పిక్ చేసినాం కదా, సో ఆ పిక్కింగ్ ఎట్లా చేస్తాం, మనం ఏ రకంగా ఆ సబ్సీక్వెన్స్ యొక్క లెంత్ తీసుకొస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అరే లెంత్ అనేది చాలా పెద్ద ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలిమెంట్ని తీసుకుంటే, సో అది ఇక్కడ నుంచి ఓకే సమ్, మళ్ళీ ఇక్కడ నుంచి సమ్, ఇక్కడ నుంచి. ఓకే, సో అట్లా ఒక సబ్సీక్వెన్స్ ఫామ్ కావచ్చు. ఓకే, బట్ ఈ లెంత్ తీసుకుంటే మనకి ఇక్కడ 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 ఇక్కడ. ఓకే, సో అట్లా చాలా పాసిబిలిటీస్ కూడా రావచ్చు ఒకవేళ మన స్టార్టింగ్ నెంబర్ ఇది అనుకుంటే. ఓకే, సో మన స్టార్టింగ్ నెంబర్ ఏదైనా కావచ్చు. మనం ఇంతకుముందు స్టార్టింగ్ నెంబర్ ఇది అనుకున్నాం, బట్ స్టార్టింగ్ నెంబర్ ఇదైనప్పుడు మనకి వేరే సబ్సీక్వెన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ మనం ఈచ్ నెంబర్ని స్టార్టింగ్ పాయింట్ లాగా అనుకుంటాం. ఓకే, సో ఈచ్ నెంబర్ని స్టార్టింగ్ పాయింట్ లాగా అనుకొని మనం లాంగెస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా వచ్చేసి డిపి ఐడియా. ఓకే, సో ఇది డిపి ఐడియా ఎట్లా వచ్చింది అంటే, బేసికలీ దీని ఈ నెంబర్ నుంచి స్టార్ట్ అయిన సబ్సీక్వెన్స్ అనేది ఈ నెంబర్ నుంచి స్టార్ట్ అయిన సబ్సీక్వెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో డిపి ఆఫ్ ఐ ఈజ్ బేసికలీ డిపి ఆఫ్ నెక్స్ట్ ఐ అనుకుందాం. సో ఇది ఐ అనుకుంటే దీనికి నెక్స్ట్ ఏదో ఒక ఇండెక్స్ దొరుకుతుంది. సో దీన్ని నెక్స్ట్ ఐ అనుకుందాం. సో నెక్స్ట్ ఐ ప్లస్ 1. ఓకే, సో దీంతో స్టార్ట్ అయ్యే సబ్సీక్వెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మనం అట్లా ఈచ్ నెంబర్కి డిపి ఫామ్ చేస్తే అయిపోద్ది కదా. సో దాని తర్వాత ఆ నెంబర్స్ అన్నిట్లో హైయెస్ట్ డిపి వాల్యూ దేనికి ఉందో, ఓకే హైయెస్ట్ డిపి ఆఫ్ ఐ వాల్యూ దేనికి ఉందో మనకి అర్థం అయిపోతుంది. ఓకే, సో ఇది మన ఐడియా. ఓకే, మనకి ఐ అనేది సో మనం ఈచ్ నెంబర్కి మనం ఒక డిపి రాసినాం అనుకోండి. ఓకే, సో ఇది మన రికర్సివ్ రిలేషన్. ఓకే, డిపి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు డిపి ఆఫ్ నెక్స్ట్ ఐ ప్లస్ 1 చేసుకోవచ్చు, సింపుల్. మరి నెక్స్ట్ ఐ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని ఇప్పుడు ఆలోచించాలి. ఓకే, సో మనకి ఇంతకుముందు ఫార్ములాలో తెలిసిపోయింది. ఫార్ములా ఏంటి, ఎక్స్ mod k ఈజ్ ఈక్వల్స్ టు m మైనస్ ఏ mod k. ఓకే, సో మనం ఇది కంప్యూట్ చేస్తాం, ఇది కంప్యూట్ చేస్తే మనకి అండర్ మాడ్ మనకి ఎట్లాంటి వాల్యూ కావాలో మనకు తెలుస్తుంది.
ఓకే. సో, ఇప్పుడు ఇట్లాంటి వాల్యూస్ యొక్క ఇండిసెస్ మనం ఆల్రెడీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఎట్లా అంటే మన అరేలో సో, ఇదే అరే తీసుకుందాం. సో, 249, 637, 181, 63. 249, 637, 181, 63. ఓకే. సో, ఇప్పుడు ఈ వాల్యూస్ యొక్క ఇండిసెస్ అండర్ మోడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. సో, దాని అర్థం ఏంటంటే మనం ఐడిఎక్స్ అని ఏదో ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకుందాం. సో, దీంట్లో ఎక్స్ మోడ్ కే చేస్తే 0 వచ్చే వాల్యూస్ యొక్క ఇండిసెస్ పెట్టుకుందాం. ఓకే. సో, 0కి ఓకే. సో, 0లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి యొక్క ఎక్స్ మోడ్ కేస్ ఫైండ్ ఔట్ చేద్దాం. సో, 2 mod 5 వచ్చేసి 2, 4 mod 5 వచ్చేసి 4, 9 mod 5 4, 6 mod 5 1, 3 mod 5 3, 7 mod 5 2, 1 mod 5 1, 3 mod 5 సారీ 8 mod 5 3, ఇది మళ్ళీ 4 అండ్ ఇది 1 అండ్ ఇది 3. ఓకే. సో, అన్నిటి mod 5 వాల్యూస్ మనం ఫైండ్ ఔట్ చేసినాం. ఓకే. mod k వాల్యూస్. ఓకే. సో, మనకి 0 mod తోటి ఏమన్నా ఉన్నాయంటే 0 mod తోటి ఏం లేవు. ఓకే. అండ్ నెక్స్ట్ 1 mod తోటి ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ ఒక 6 ఉంది అండ్ ఇక్కడ ఒక 6 ఇక్కడ 1 ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం వాటి ఇండిసెస్ ఇక్కడ స్టోర్ చేసుకుందాం. ఓకే. 3 4 5 6 7 8 9 10. ఓకే. సో, వాటి ఇండిసెస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 6 అండ్ 9. ఓకే. సో, వాటి 3 ఇండిసెస్ ఈడ స్టోర్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2లో ఏమున్నాయి? 2లో 0 ఉంది, 5 ఉంది. ఓకే. ఇవి రెండే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 3లో చూద్దాం. సో, 3లో 4 ఉంది, 7 ఉంది అండ్ 10 ఉంది. ఓకే. అండ్ 4 చూద్దాం. 4లో 1 ఉంది, 2 ఉంది అండ్ 8 ఉంది. ఓకే. అండ్ అట్లా మనం ఎన్ని వాల్యూస్ వరకు చేసుకోవాలి? k-1 వరకు అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కదా! సో, k 5 అనుకున్నాం కాబట్టి 0 నుంచి 4 వరకే మనకి వాల్యూస్ వస్తాయి. ఓకే. సో, మనం అట్లా ఒక 2D అరేలో మనం ఇట్లా ఆల్రెడీ ఇండిసెస్‌ని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. సో, ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఐ పాయింట్‌కొస్తే ఓకే. సో, మనం ఫస్ట్ కేసే తీసుకుందాం. సో, ఇక్కడ మనం ఈ పాయింట్‌కే వచ్చినాం గదా! ఇంతకుముందు ఇదే కేస్ తీసుకుందాం. సో, ఈ పాయింట్‌కొచ్చినప్పుడు మన ఐ ఏంటి? 0. ఓకే. సో, ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక వాల్యూ తెలిసింది. అండ్ దానికి మనకు గావాల్సిన మోడ్ అండర్ 1. ఓకే. అండర్ 1లో మనకి ఒక వాల్యూ గావాలి. సారీ అండర్ కేలో మనకి 1 వాల్యూ అనేది 1 వచ్చేటట్టు కావాలి. ఓకే. సో, మనం ఇప్పుడేం చేస్తామంటే 1 అరేలోకెళ్ళి ఓకే. సో, మనకి అండర్ కేలో 1 వచ్చేటి ఇండిసెస్ ఇవి గదా! సో, ఆల్రెడీ మనం కంప్యూట్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం ఉన్న కరెంట్ పొజిషన్ కన్నా జస్ట్ ఎక్కువ ఉన్న ఇండెక్స్ మనం దీంట్లో ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడికొచ్చి 0 కన్నా నెక్స్ట్ ఇండెక్స్ ఏముంది? 3 గదా! సో, ఇక్కడ నుంచి 0 నుంచి డైరెక్ట్ 3కి మనం జంప్ చేయొచ్చు. ఓకే. సో, మళ్ళీ మనం 3లోకెళ్ళిన తర్వాత మనకేమొచ్చింది ఇక్కడ? సో, మనకు 3లోకెళ్ళిన తర్వాత 6 వచ్చింది. సో, 6 నుంచి మళ్ళీ మనం దేనికి చేయొచ్చు? m-6 mod k చేస్తాం ఇక్కడ. సో, m-6 mod k అంటే m-1, m-1 అంటే 2. ఓకే. సో, మళ్ళీ అండర్ mod k అనేది 2 వాల్యూ వచ్చిందనుకో మళ్ళీ అట్లాంటి వాల్యూ ఒకటి తీసుకోవాలి. సో, ఇప్పుడు మనం కరెంట్ ఉన్న ఇండెక్స్ ఏంటి? 3. సో, ఇక్కడ మనం అండర్ మోడ్‌కే 2 వాల్యూ వచ్చిన వాల్యూస్ మనకు ఆల్రెడీ ఇక్కడ స్టోర్ అయినాయి. సో, ఇక్కడ 3 కన్నా జస్ట్ ఎక్కువ వాల్యూ ఏముంది? 3 కన్నా జస్ట్ ఎక్కువ వాల్యూ 5 ఉంది. సో, ఇక్కడ నుంచి మనం మళ్ళీ 5కి జంప్ చేస్తాం. అండ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2 నుంచి మళ్ళీ 1కి జంప్ చేస్తాం. సో, 2 నుంచి మళ్ళీ 1కి జంప్ చేయాలంటే 5 కన్నా జస్ట్ ఎక్కువ వాల్యూ ఏడుంది? ఇక్కడుంది. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు జంప్ చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ 2 వాల్యూ ఎక్కడుంది? సో, ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ 2 వాల్యూ ఉందా అంటే ఓకే. 6 తర్వాత ఏ వాల్యూ లేదు ఈ అరేలో. ఓకే. సో, అట్లాంటప్పుడు మన సీక్వెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఓన్లీ ఇవి మాత్రమే మన సబ్ సీక్వెన్స్‌లోకి వస్తాయి. ఓకే. సో, ఇట్లా మనం ఒక సబ్ సీక్వెన్స్ యొక్క లెంత్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మరి ఒక ఇండెక్స్ మనకు ఆల్రెడీ తెలుసు.
అండ్ మనం దీంట్లో ఏ అరేలో సెర్చ్ చేస్తాం అన్నది కూడా మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఎక్స్ మోడ్ కే వాల్యూ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ అరేలో ఈ ఎక్స్ మోడ్ కే ఏదో ఒక అరేలో ఐ కన్నా జస్ట్ ఎక్కువ ఉన్న వాల్యూని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే దానికి మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో బైనరీ సెర్చ్ ఎట్లా చేయొచ్చు, దీనికి అప్పర్ బౌండ్ అని దీన్ని జనరల్గా అప్పర్ బౌండ్ అంటారు. సో ఇది బైనరీ సెర్చ్లో వెరీ స్టాండర్డ్ ఐడియా అనమాట. సో బేసికల్లీ మనం ఇఫ్ మిడ్ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ మనకు కావాల్సిన ఇండెక్స్ అనుకుంటే, మనం ఉన్న ఇండెక్స్లో, సో మనం ఆన్సర్లోకి ఆ మిడ్ ఇండెక్స్ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొంచెం లెఫ్ట్కి ట్రై చేయొచ్చు. ఓకే, సో లెఫ్ట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1కి ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ లేకపోతే ఎల్స్లో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1కి ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇట్లా మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు దీనికోసం. సో మన ఐడియా సింపుల్. సో మన ఓవరాల్ ఐడియా ఏంటి, మనం 0 నుంచి k-1 వరకు మనం ప్రతి m వాల్యూకి ట్రై చేస్తాం. అండ్ ప్రతి m వాల్యూ ట్రై చేయాలంటే మనం ఈచ్ mలో ఒక డిపి అరే పెట్టుకొని, ఓకే, సో అన్నిటి యొక్క డిపి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ డిపి రిలేషన్ ఏంటి, మనకి డిపి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు డిపి ఆఫ్ నెక్స్ట్ ఐ +1. ఓకే, సో డిపి ఆఫ్ నెక్స్ట్ ఐ +1 కదా, సో డిపి ఆఫ్ నెక్స్ట్ ఐ +1 కాబట్టి, సో ఈ నెక్స్ట్ ఐ ఎట్లా వస్తుంది, ఈ నెక్స్ట్ ఐ అనేది మనకి బైనరీ సెర్చ్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ బైనరీ సెర్చ్ దేని మీద అప్లై చేస్తున్నాం, బైనరీ సెర్చ్ అనేది ఆల్రెడీ మనం అండర్ మోడ్కే మనం డిఫరెంట్ వాల్యూస్ యొక్క ఇండిసెస్ ఆల్రెడీ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో అట్లా మనం ఒకవేళ అండర్ మోడ్కే 2 వచ్చింది అనుకోండి. ఓకే, సో మనం 2 వాల్యూ ఉన్న నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, సో మనం ఆ స్టోర్ చేసుకున్న 2 అరే ఏదైతే ఉంటుందో దాంట్లో ఐ పెట్టుకొని దాని నెక్స్ట్ వాల్యూ కోసం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో ఇట్లా మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేస్తే మనకి నెక్స్ట్ ఐ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఐ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్ కాల్కి ఇట్లా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ డిపి ఆఫ్ ఐలో అన్నిటికన్నా మ్యాక్సిమం వాల్యూ అనేది మన లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సబ్సీక్వెన్స్ విచ్ ఈస్ వ్యాలిడ్. ఓకే, మనం అండర్ మోడ్, ఓకే, మోడ్ కే అనేది ఎం అయినప్పుడు. ఓకే, సో అట్లా మనం ప్రతి ఎమ్కి చేస్తాం. సో అట్లా మనం ప్రతి ఎమ్కి చేస్తే అండర్ మోడ్కే ఓవరాల్గా మనకి ఏ మోడ్ అయినా మనం మ్యాక్సిమం తీసుకోవచ్చు. ఓకే, సో అట్లా మనకి ఓవరాల్ ఆన్సర్ అట్లా వస్తుంది. ఓకే, సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. సో ఎందుకంటే దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం లూప్ చేయాలి అండ్ దాని లోపల ప్రతి ఎమ్ కోసం మనం ఇక్కడ ఒక డిపి చేయాలి. అండ్ డిపిలో కూడా మళ్ళీ మనం బైనరీ సెర్చ్ చేస్తున్నాం అండ్ మనం ఇండెక్సెస్ కూడా స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చాలా చేస్తున్నాం. సో దీన్ని ఒకసారి కోడ్ చేస్తే మీకు ఇంకా మంచిగా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిసెస్ అన్నీ స్టోర్ చేసుకోవాలి కదా డిఫరెంట్ మోడ్ వాల్యూస్కి. ఓకే, సో మనం దానికి ఒక వెక్టార్ తీసుకుందాం. ఓకే, సో వెక్టార్ ఇంట్ ఐడిఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఈ ఐడిఎక్స్ ఆఫ్ ఎన్ని వరకు ఉంటుంది, సో కే సైజ్ ఉంటుంది కదా అది. సో ఎందుకంటే 0 to k-1 డిఫరెంట్ మోడ్స్ పాసిబుల్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం మన అరేలో ట్రావర్స్ చేసి నమ్స్ డాట్ సైజ్ i++ వరకు వెళ్ళి, ఓకే, సో i++ చేసి ఇప్పుడు ఐడిఎక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ మోడ్ కే, ఓకే, దాంట్లోకి పుష్ బ్యాక్ ఐ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, అక్కడున్న వాల్యూని మోడ్ కే చేస్తే మనకి ఏదో వాల్యూ వస్తుంది, దాంట్లో కదా మనం ఈ వాల్యూని పుష్ బ్యాక్ చేసేది. ఓకే, సో మోడ్ కే ఇండెక్స్ అరేలో మనం ఐని పుష్ బ్యాక్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్లా మనకు అన్ని డిఫరెంట్ ఇండెక్సెస్ వచ్చేస్తాయి అన్ని డిఫరెంట్ మోడ్ వాల్యూస్కి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి ఎమ్ వాల్యూకి మనం మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ ఆన్సర్ 0 అనుకున్నాం. ఓకే, గ్లోబల్ ఆన్సర్. ఇప్పుడు i = 0 అండ్ ఇది m అని అనుకుందాం. ఓకే, సో కన్ఫ్యూజన్ ఉండదు. m =
m less than k m plus plus. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ m వాల్యూస్కి మనం సేమ్ అల్గోరిథం అప్లై చేయాలి. ఓకే, సో సేమ్ అల్గోరిథం అప్లై చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిపి వెక్టర్ తీసుకుంటున్నాం. సో డిపి ఆఫ్ nums డాట్ సైజ్ మా, ఓకే, nums డాట్ సైజ్ -1. ఓకే, సో ఇక్కడ మనం ఒక డిపి వెక్టర్ తీసుకుంటున్నాం అండ్ ఈ డిపి వాల్యూస్లో ఫర్ i ఈక్వల్స్ టు 0, i less than nums డాట్ సైజ్ i ప్లస్ ప్లస్, ఈ అన్ని డిపి వాల్యూస్లో మనం మ్యాక్సిమం తీసుకుంటున్నాం. ఓకే, సో టెంపరీ ఆన్సర్ ఒకటి పెట్టుకున్నాం. సో టెంప్ అనే పెట్టుకున్నాం. సో టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ టెంప్ కామా. సో మనం డిపి ఫంక్షన్ ఇక్కడ పెట్టుకుందాం. సో ఇది తర్వాత రాద్దాం. సో ఈ డిపి ఫంక్షన్కి మనం ఏమి ఇవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండెక్స్ ఇవ్వాలి. ఓకే, అండ్ మనం అండర్ ఏ మాడ్ చేస్తున్నామో కూడా ఇవ్వాలి కదా. సో అండర్ ఎమ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ వచ్చేటట్టు చేస్తున్నాం. అండ్ మనకి మాడ్ దేంతో చేయాలో కూడా ఇవ్వాలి. సో కే కూడా ఇవ్వాలి అండ్ డిపి అరే ఎట్లని ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నమ్స్ అరే కూడా ఇవ్వాలి. ఓకే, సో ఇవన్నీ వాల్యూస్ ఇస్తే అది డిపి కంప్యూట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. అండ్ అట్లా అన్ని డిపిస్ యొక్క మ్యాక్సిమం మన టెంపరీ ఆన్సర్ అవుతుంది. అండ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ టెంపరీ ఆన్సర్ అండ్ ఆన్సర్. ఓకే, సో ఇట్లా అయిపోయిన తర్వాత రిటర్న్ ఆన్సర్. ఓకే, సో ఇది మన మ్యాక్సిమం లెంత్. ఓకే, సో ఇది మన మెయిన్ ఫంక్షన్ అనమాట. అండ్ మనకి ఇప్పుడు మన డిపి ఫంక్షన్ రావాలి. సో గెట్ ఐ ఇండెక్స్ వస్తుంది అండ్ అండర్ ఎం చేస్తున్నాం. సో అండర్ కే ఈక్వల్స్ టు ఎం, అండర్ కే చేస్తున్నాం అండ్ వెక్టార్ ఆఫ్ వెక్టార్ డిపి వచ్చింది అండ్ వెక్టార్ ఆఫ్ నమ్స్ వచ్చింది. అండ్ ఇంకోటి కూడా ఇవ్వాలి, మర్చిపోయినాం మనం ఇండిసెస్ కూడా ఇవ్వాలి కదా. వెక్టార్ ఆఫ్ వెక్టార్ ఐడిఎక్స్. ఓకే, సో ఇండిసెస్ అరే కూడా మనం పాస్ చేయాలి ఐడిఎక్స్. ఓకే, సో ఇవన్నీ వాల్యూస్ మనం మన డిపి ఫంక్షన్కి ఇచ్చేసినాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బేస్ కండిషన్ రాయాలి. సో బేస్ కండిషన్ ఏంటి, బేస్ కండిషన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం కరెంట్ వాల్యూ ఏంటి, మన కరెంట్ వాల్యూ ఐ. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇండెక్స్ ఎట్లా వస్తుంది, నెక్స్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఐ అనుకుందాం. సో నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ మైనస్ మనం కరెంట్ ఉన్న వాల్యూ మోడ్ కే కదా, మోడ్ కే. ఓకే, సో ఈ వాల్యూ అనేది అప్పుడప్పుడు నెగిటివ్కి వెళ్ళొచ్చు కదా. ఓకే, సో ఈ వాల్యూ నెగిటివ్కి వెళ్ళిందంటే మనం దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లస్ కే చేసుకొని ఓవరాల్ మోడ్ కే తీసుకుందాం. ఓకే, సో అట్లా చేస్తే మనకి ఆ వాల్యూ అనేది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది అండ్ విత్ ఇన్ కేలో ఉంటుంది. ఓకే, 0 to k-1 వరకే ఉంటుంది. ఓకే, సో అట్లా మనకి నెక్స్ట్ ఇండెక్స్ వస్తుంది. సో ఈ నెక్స్ట్ ఇండెక్స్ కోసం మనం దేంట్లో బైనరీ సెర్చ్ చేస్తాం, మనం మన బైనరీ సెర్చ్ లిమిట్స్ అనేది ఎల్ ఉంటుంది అండ్ ఆర్ అనేది ఐడిఎక్స్ ఆఫ్ నెక్స్ట్ ఐలో మనం బైనరీ సెర్చ్ చేస్తాం. ఓకే, సో దాని యొక్క సైజ్ -1. ఓకే, సో దాంట్లో మనం బైనరీ సెర్చ్ చేస్తాం అండ్ మనం బైనరీ సెర్చ్లో less than equals to r int mid is equals to l plus r by 2 and if next of next కాదు idx of next ఇది నెక్స్ట్ ఐ కాదు, సో ఇది నెక్స్ట్ మోడ్ కదా. సో నెక్స్ట్ ఐ కాదు, అది నెక్స్ట్ మోడ్. అది సో దీనికి వేరే పేరు ఇచ్చుకున్నాం, అది కరెక్ట్ నేమింగ్ కాదు. సో దీనికి నెక్స్ట్ మోడ్ అనుకున్నాం. ఓకే, ఓకే, సో నెక్స్ట్ మోడ్ దాంట్లో మనం నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. ఓకే, సో దీంట్లో మిడ్
ఈజ్ గ్రేటర్ దాన్ ఐ అయిందంటే ఓకే, ఈ ఇండెక్స్ అనేది మనకు ఒక పాసిబుల్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదైందంటే మనకి ఇంకొంచెం లెఫ్ట్కి ట్రై చేయొచ్చు మనం. సో లెఫ్ట్కి ట్రై చేయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1 ఎల్స్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1. ఓకే, సో ఇట్లా మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. అండ్ మనం ఇనీషియల్గానే నెక్స్ట్ ఐ అనేది ఎన్ తోటి ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, ఎన్ అంటే నమ్స్ డాట్ సైజ్. ఓకే, సో ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ అయిపోయిన తర్వాత కూడా మనకి నెక్స్ట్ ఐ అనేది నమ్స్ డాట్ సైజే ఉందంటే మనకి ఇంకా నెక్స్ట్ ఇండెక్స్ దొరకలేదండి. సో ఈ పాయింట్లో మనం డైరెక్ట్ జస్ట్ 1 రిటర్న్ చేసేయచ్చు నెక్స్ట్ ఫంక్షన్ కాల్ పర్ఫామ్ చేయకుండా. ఓకే, సో ఇఫ్ నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ డాట్ సైజ్, మనం రిటర్న్ 1 చేసేయచ్చు, లేదంటే రిటర్న్ డిపి ఆఫ్ ఏంటి ఐ ఎం సారీ డిపి ఆఫ్ ఐ అంతే. డిపి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ గెట్ ఆఫ్ నెక్స్ట్ ఐ కామా మళ్ళీ మిగిలిన అన్ని సేమ్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే, డిపి నమ్స్ అండ్ ఐడిఎక్స్. ఓకే, సో ఇవన్నీ సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా డిపి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు రిటర్న్ 1. ఓకే, సో ఇవి మన రిటర్న్ వాల్యూస్. అండ్ ఇక్కడ మనం మెమో ఇది చేయలేదు, మెమోరైజేషన్ స్టెప్ రాయలేదు. ఇఫ్ డిపి ఆఫ్ ఐ ఇస్ నాట్ ఈక్వల్ టు -1 రిటర్న్ డిపి ఆఫ్ ఐ. ఓకే, సో ఇట్లా మనం ఇది కూడా రాసేసినాం. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వాల్యూస్ కూడా వచ్చేసినాయి. సో ఇది మన డిపి ఫంక్షన్ అండ్ ఇది మన మెయిన్ ఫంక్షన్. రన్ చేద్దాం. ఇది ఎక్కడ వస్తుంది? Invalid operands to binary expression. ఏంటి ఇది? మల్టీ డైమెన్షనల్ ఎందుకు, సింగిల్ డైమెన్షనల్. అండ్ నెక్స్ట్ ఐ ఈక్వల్స్ టు నమ్స్ డాట్ ఐడిపి, సారీ రిటర్న్ 1 ఏంటి ఇక్కడ రిటర్న్. ఓకే, సో రన్ టైమ్ ఎర్రర్. సో రన్ టైమ్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఓకే, సో ఇక్కడ మనం మిడ్ కాదు కదా పెట్టాల్సింది, ఇక్కడ మనం ఆ వాల్యూ పెట్టాలి. సో ఆ వాల్యూయే మనకు ఒక ఇండెక్స్ కదా. సో ఇక్కడ నెక్స్ట్ మోడ్ మిడ్. ఓకే, సో ఇది పెడితే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ మోడ్ మిడ్ కంపైలర్ ఏమైనా టీ స్మాల్. ఓకే, సో ఇప్పుడు మన శాంపుల్ కేసెస్ పాస్ అయిపోయినాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది మన ప్రాబ్లం గైస్. సో దీంట్లో మనం దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కూడా చూద్దాం. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చూద్దాం. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని 0 నుంచి k-1 వరకు అన్ని వాల్యూస్కి ట్రై చేస్తున్నాం. ఓకే, సో మన టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ, ఓకే, k ఇంటూ మనం ఈచ్ m వాల్యూకి మళ్ళీ ఒక డిపి చేస్తున్నాం. సో డిపి సైజ్ వచ్చేసి n అండ్ దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత,
n ఇంటూ, సో ఈచ్ ఇవన్నీ ఫామ్ చేయడానికి అయితే n పడుతుంది, బట్ మనం ఈచ్ ఐలో మనం దానికి ఒక బైనరీ సెర్చ్ చేస్తున్నాం. సో బైనరీ సెర్చ్ అనేది లాగిన్ తీసుకుంటుంది మళ్ళీ. సో ఇది వచ్చేసి k ఇంటూ n లాగిన్ టైంలో మనకి సింపుల్గా రన్ అయిపోతుంది. ఓకే, సో బట్ ఇది లాగ్ n కూడా కాదు, ఎందుకంటే మనకి 0 1 2 3 అప్ టు k-1 ఇట్లా మనం ఇండిసెస్ స్టోర్ చేసుకుంటాం కదా ప్రతి ఒక్క m వాల్యూకి. సో ఇవన్నిటి సమ్ చేస్తే మనకి n వస్తుంది. ఓకే, సో మనం బైనరీ సెర్చ్ చేసేది ఓన్లీ ఈ ఏరియాలో, లేకపోతే ఓన్లీ ఈ ఏరియాలో, ఓన్లీ ఈ దీంట్లో. ఓకే, సో మనం కంప్లీట్ ఎన్లో కూడా మనం బైనరీ సెర్చ్ చేయట్లేదు, ఎన్లో ఒక సమ్ పార్ట్ ఆఫ్ దాంట్లో బైనరీ సెర్చ్ చేస్తున్నాం. ఓకే, సో సో ఇది లాగిన్ కన్నా చాలా తక్కువ ఉంటుంది, బట్ వర్స్ట్ కేసులో అన్ని వాల్యూస్ ఒకటే దాంట్లో వచ్చినాయి అనుకోండి. సో అట్లాంటప్పుడు మనం ఏదో వాల్యూ తీసుకొని, సారీ ఈ వాల్యూ ఉన్నాయి అనుకోండి, బట్ ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ ఎమ్స్ వచ్చినాయి అనుకో దీనిలాగానే. ఓకే, సో మళ్ళీ దీంట్లోనే మనం బైనరీ సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెక్స్ట్ ఇండెక్స్ దొరుకుతుంది కదా. సో ఎందుకంటే నెక్స్ట్ ఇండెక్స్ దొరుకుతుందా, పాసిబుల్ అయింది. ఓకే, సో అండర్ m0 అయినప్పుడు ఆ కేసు పాసిబుల్ అవుతుంది అనుకుంటా. ఓకే, సో ఎనీవేస్ మన వర్స్ట్ కేస్ అయితే ఇదే. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి nk log n. ఓకే, సో ఇది మన టైం కాంప్లెక్సిటీ అండ్ మన స్పేస్ ఎంత. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండిసెస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి n స్పేస్ తీసుకుంటున్నాం, అండ్ నెక్స్ట్ మనం ఈచ్ mకి n dp చేస్తున్నాం కదా, సో ఆ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి n తీసుకుంటున్నాం. ఓకే, సో ఈచ్ mకి n తీసుకుంటున్నాం కాబట్టి మన ఓవరాల్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n అవుతుంది. ఓకే, సో మన స్పేస్ కాంప్లెక్సిటీ O of n అండ్ మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి k ఇంటూ n ఇంటూ లాగ్ n. ఓకే, సో దీన్ని మనం బైనరీ సెర్చ్ చేయకుండా కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, బట్ బైనరీ సెర్చ్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే మనం దానికోసం మళ్ళీ నెక్స్ట్ ఇండెక్స్ స్టోర్ చేసుకోవడానికి ఒక సపరేట్ అరే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో అట్లా చేసుకోవడం వల్ల కొంచెం రన్ టైం ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటా, బట్ అంత డిఫరెన్స్ ఏం రాదు. ఓకే, సో అట్లా కూడా ట్రై చేసి చూడండి మీరు. సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. సో ఈ ప్రాబ్లం బేసికలీ కాన్సెప్ట్ ఏంటి, అది డిపి అండ్ నెక్స్ట్ ఇండెక్స్ కోసం మనం లైక్ బైనరీ సెర్చ్ చేసాం. ఓకే, సో బైనరీ సెర్చ్ ఒక్కటే చేయాల్సిన అవసరం కూడా లేదు, దాంట్లో మనం వేరే విధాలుగా కూడా నెక్స్ట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో బట్ నేను బైనరీ సెర్చ్ చేసిన. ఓకే, సో డిపి ప్లస్ బైనరీ సెర్చ్ ఈ ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ వీడియోని కూడా మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.